ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతూనే 3 పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. అటు జగన్ సైతం కూటమిపైన గురిపెట్టారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముఖ్యులను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు పార్టీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీపై ఫోకస్ చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయి నివేదికను కోరిన పవన్ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని నిర్ణయాలకు సిద్ధం అవుతున్నారు. పూర్తి స్థాయిలో ఇక పాలనపరమైన వ్యవహారాలు పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ సభ్యత్వంపైన కసరత్తు జరుగుతుంది. వచ్చే నెలలో పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ చేరికల విషయంలోనూ పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీలో క్రియాశీలకంగా వివరించి బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతుంది. జగన్ కేసులు, విచారణ, అరెస్టులో కీలకంగా వివరించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జనసేనను వీడారు. 2024 ఎన్నికల ముందు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా సక్సెస్ కాలేకపోయారు. స్వచ్ఛందంగా పలు అంశాలపైన మాజీ జేడీ స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక టీవీ చర్చలో మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయంగా, పాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఆనందించారు. పవన్ రాజకీయంగా ఎదుగుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తీరును ప్రశంసించారు. తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు జనసైనికు మద్దతుగా నిలిచారని, వారిని ఎప్పటికీ మర్చిపోలేని మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.